అతడొక దొంగ. పేరుకు దొంగే కానీ చాలా రిచ్ ఫెలో. విమానాల్లో ప్రయాణిస్తాడు. హై అండ్ లగ్జరీ కార్లలో మాత్రమే తిరుగుతాడు. స్టార్ హోటల్స్ లో మాత్రమే స్టే చేస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ చెప్పుకుంటాడు. క్యాంపుల పేరుతో వేరే సిటీలకు వెళ్తాడు. తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేస్తాడు. రాత్రిళ్లు ఆ ఇళ్లను గుల్ల చేస్తాడు. ఈ లగ్జరీ దొంగను గుజరాత్ పోలీసులు వలవేసి పట్టేశారు. ఇతడి పేరు రోహిత్ కనుభాయ్ సోలంకి. మహారాష్ట్రకు చెందిన రోహిత్ కనుభాయ్ సోలంకి ముంబైలో ఉంటాడు. సిటీ శివారులోని ప్రైమ్ ఏరియాలో లగ్జరియస్ అపార్ట్మెంట్లో ఉంటాడు. ఆడి హై అండ్ కారు కూడా ఉంది. అలాగని అతడేమి బిజినెస్ మ్యాన్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కాదు. రోహిత్ భాయ్ సోలంకి ఓ దొంగ, గజ దొంగ. ముంబైలో అస్సలు చోరీలు చెయ్యడు. ఇతర సిటీలపైనే పంజా విసురుతాడు. ఓ సిటీని టార్గెట్ చేసుకుంటే అక్కడకు వెళ్లి స్టార్ హోటల్లో స్టే చేస్తాడు. బాగా డబ్బున్నవారు ఉండే ప్రాంతాలను గూగుల్ ద్వారా గుర్తిస్తాడు. అక్కడ పగలు రెక్కీ చేసి తాళం వేసున్న ఇళ్లలో రాత్రిళ్లు చొరబడి అందిన కాడికి దోచేస్తాడు. ఈ ఖరీదైన దొంగను గతవారం గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోనూ తన పనితనాన్ని చూపించాడు రోహిత్ కనుభాయ్ సోలంకి. ఇక్కడ కూడా 2 నేరాలు చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. సోలంకి ప్రస్తుతం ముంబై దగ్గరగా ఉండే ముంద్రాలోని ఖరీదైన సొంత ఫ్లాట్లో నివసిస్తున్నాడు. తన పేరును అర్హాన్ గా మార్చుకున్న సోలంకి ఓ మైనారిటీ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్నని చెబుతూ కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నాడు. క్యాంపుల పేరుతో తరచూ ఇళ్లు వదిలి వెళ్లే సోలంకి కేవలం ప్రధాన నగరాలనే టార్గెట్ గా చేసుకుంటాడు. ఏ సిటీని టార్గెట్ చేసుకుంటే ఆ సిటీకి ఫ్లైట్లో వెళ్తాడు. స్టార్ హోటల్లో ఉంటాడు. గూగుల్ ద్వారా సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాలను గుర్తిస్తాడు. హోటల్కు చెందిన క్యాబ్ ను బుక్ చేసుకునే ఇతగాడు పగటిపూట అందులోనే తిరుగుతూ తాను ఎంచుకున్న ప్రాంతాల్లో రెక్కీ చేస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాలకు సంబంధించిన లొకేషన్స్ ను తన వాట్సాప్ లోకి షేర్ చేసుకుంటాడు. సోలంకి ఆపరేషన్స్ అన్ని రాత్రిపూటే ఉంటాయి. స్టార్ హోటల్ నుంచి రాత్రిపూట నడుస్తూ వెళ్తాడు. దగ్గరలోని ఏదో ఒక దుకాణంలో చిన్న ఐరన్ రాడ్డు, స్క్రూ డ్రైవర్ వంటివి కొనుగోలు చేస్తాడు. వాటితో టార్గెట్ చేసుకున్న ఇంటి తాళాలు పగలకొట్టి నగలు, నగదు స్వాహా చేస్తాడు. దొంగతనం పూర్తయ్యాక విమానమెక్కడు. ఫ్లైట్లో చోరీ సొత్తు తీసుకెళ్లడం రిస్క్. అందుకనే రైలెక్కి ముంబై వెళ్తాడు. ముంబైలో దిగిన తరువాత చోరీ చేసిన నగలను అమ్మేసి క్యాష్ చేసుకుంటాడు. ఆ డబ్బును తన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాడు. ఇలా గత కొన్నేళ్లలో గుజరాత్లోని వల్సాద్, వాపి, సూరత్, పోర్బందర్, సెల్వాల్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదుల్లో 19 చోరీలు చేశాడు. వీటిలో 2 హైదరాబాద్లో చేసినవే. వల్సాద్ జిల్లాలో జరిగిన చోరీ కేసులో లోతుగా దర్యాప్తు సాగించిన అక్కడి పోలీసులు దొంగను గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సోలంకి స్టే చేసిన హోటల్, ప్రయాణించిన విమానం టికెట్ వివరాల ఆధారంగా దొంగను గుర్తించి పూర్తి వివరాలు సేకరించారు. ముంబైలోని సోలంకి ఫ్లాట్ దగ్గర కాపు కాసిన పోలీసులు గతవారం అతన్ని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన సోలంకి ముంబైలోని నైట్ క్లబ్స్ లో భారీగా ఖర్చు చేస్తాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ కూడా తీసుకునే అలవాటు ఉన్న సోలంకి నెలకు ₹1,50,000 వాటి కోసమే ఖర్చు చేస్తాడని పోలీసులు గుర్తించారు. సోలంకి హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ చోరీ చేశాడని గుర్తించిన వల్సాద్ పోలీసులు ఇక్కడి పోలీసులకు సమాచారమిచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అయితే అతను ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్లో ఏ ప్రాంతాలలో చోరీ చేశాడనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడట. అందుకే ఈ ప్రాంతాలకు వెళ్లిన తేదీల ఆధారంగా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.